ఓం నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచలం అద్భుతమైన మహిమలకు నిలయం అరుణాచలం. ఈ క్షేత్రం అంతు తెలియని జ్ఞానక్షేత్రం. అరుణాచలం ఈ పదం వినగానే ఎందరి మదిలోనో ఒక ప్రతిస్పందన మొదలవుతుంది. ఎందరో మెదడులను, మనస్సులను ప్రశాంతంగా చేసే ఒక దివ్య క్షేత్రం. మనిషి ఆలోచనలకు అంతుపట్టని రహస్యం. అరుణాచలం. ఓ అరుణాచల హరహర శివయే. ఆ అరుణాచల శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే తిరువణామలై. ఈ పుణ్యక్షేత్రాన్ని పంచభూత స్థలాలలో ఒకటిగాను, ప్రపంచంలోని అతిపెద్ద 8వ హిందూ దేవాలయాలుగా పేర్కొనింది. ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో అరుణాచలానికి వెళ్ళే భక్తుల సంఖ్య పెరిగారు. పచ్చని కొండకు పక్కన ఉంటుంది అరుణాచలేశ్వర ఆలయం. చిదంబరాన్ని దర్శించిన, కాశీలో మరణించిన, తిరువారూర్లో జన్మించగలిగితే మోక్షం ప్రాప్తి. అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు ముక్తి లభిస్తుంది అని అంటారు. అందుకే జీవిత పరమార్థాన్ని తిరువణ్ణామలై పర్వత పాదాల చింతన 25 ఎకరాలలో నలుదిశల టీవీగా ఉన్న గోపురాలతో అద్భుతంగా కనిపిస్తుంది శైవక్షేత్రం. బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన సంవాదాన్ని పరిష్కరించేందుకు శివుడు జ్వాలా స్తంభ రూపాన్ని దాల్చి ఆది అంతాలను కనుక్కోమని చెప్పాడని, అది తెలుసుకోలేని వాళ్ళ ఇద్దరూ తమ ఓటమిని ఒప్పుకొని ప్రార్థించగా రూపాన్ని దించుకుని తిరువణ్ణామలై కొండ కింద శివలింగంగా అవతరించాడని పౌరాణిక కథనంలో. మరో పురాణం ప్రకారం పార్వతీదేవి ఓసారి సరదాగా శివుడు కళ్ళు మూయటంతో లోకం అంధకారమైంది. అప్పుడు లోకమాత తన తప్పు తెలుసుకొని తిరువణ్ణామలై కొండ దగ్గర తపస్సు చేయగా శివుడు జ్వాలా రూపంలో ప్రత్యేకమైన లోకానికి వెలుగునిచ్చాడని, తరువాత గౌరీదేవికి తన దేహంలో స్థానం ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా మారి ఈ పర్వత పాదాల చెంత వెలిశాడని చెబుతారు. ఆలయ నిర్మాణం సాంప్రదాయ ద్రావిడ శైలిలో ఉన్న ఆలయాన్ని పల్లవులు, చోళులు, విజయనగర చక్రవర్తులు, తంజావూరు నాయకులు ఇలా ఎందరో రాజులు 1000 సంవత్సరాల పాటు ఎన్నో మార్పులు చేర్పులతో కట్టించినట్లు తెలుస్తుంది. మొదటిగా జోలులు 9 నుంచి 13వ శతాబ్దం వరకు దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఎవరు ఎప్పుడు కట్టించిన 30 అడుగుల భారీ కుడ్యాలు, 2 పుష్కరిణిలు, అనేక మందిరాలు, లెక్కలేనన్ని విగ్రహాలు, చూడచక్కని శిల్పాలతో ఉన్న ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ప్రధాన రాజగోపురం 2015 అడుగుల ఎత్తులో 11 అంతస్తులతో దేశంలో 2వ అతిపెద్ద గోపురంగా ఖ్యాతి చెందింది. సింహం శరీరం, ఏనుగు తలతో ఉన్న రూపంలో చెక్కిన స్తంభం శిల్పకళ కళ్లను కట్టేస్తుంది. ఆలయ ప్రాంగణంలో చిన్న పెద్ద కలిపి మొత్తం 9 గోపురాలు, 5 ప్రాకారాలు ఉన్నాయి. 5వ ప్రాంగణంలోని 1000 స్తంభాల మండపాన్ని కృష్ణదేవరాయలు నిర్మించారు. ఇక్కడున్న వృక్షాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. సంతానలేమితో బాధపడేవాళ్ళు కొమ్మలకు చిన్న ఉయ్యాలలు కట్టి మొక్కుతారు. గర్భాలయంలో శివలింగం పెద్దదిగా ఉంటుంది. దీన్నే తేజోలింగం అని కూడా అంటారు. సన్యాసి జీవితం తర్వాత కర్తవ్యం, ధర్మం, త్యాగం, విముక్తికి ప్రతీక ఈ అగ్నిలింగం. శివునికి ఒకవైపున అపిత కుచలాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది. ఆలయం లోపల విశాలమైన స్థలం ఉంటుంది. మాలిగతో పాతాళలింగం ఉంటుంది. అక్కడే రమణ మహర్షి ధ్యాన ముద్రలో ఉండగా శరీరాన్ని చీమలు ఛిద్రం చేస్తున్న దశలో ఆయనకు ఆత్మ సాక్షాత్కారమైందన్న
నమ్మకంతో ఈ ప్రదేశాన్ని ముక్తి స్థలం అని పిలుస్తారు. అరుణాచలంలో స్వామికి ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు రోజుకు 6 సార్లు ఆచార రీతుల్ని అన్ని పండుగల్ని నిర్వర్తిస్తారు. తమిళ నెల ప్రకారం నవంబరు లేదా డిసెంబర్ నెలలో వచ్చే కార్తీక మాసం బ్రహ్మోత్సవాల్లో 10 రోజుల పాటు నిర్వర్తిస్తారు. పౌర్ణమికి 9 రోజులు ముందు ధ్వజాతోరణంతో ప్రారంభించిన చివరి రోజైన కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవాన్ని జరుపుతారు. ఆ దీపోత్సవాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఆ రోజు రాత్రి వెండి వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుని పర్వతం చుట్టూ ఊరేగిస్తారు. పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలకు 7 అడుగుల ఎత్తైన రాగి పాత్రలో 3000 కిలోల నెయ్యి పోసి 1000 మీటర్ల దూదితో పొడవాటి దీపాన్ని చేసి వెలిగిస్తారు. దీన్నే మహాదీపం అంటారు. ఈ జ్యోతిని చూసేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ దీపం కనీసం 1 వారం రోజుల పాటు వెలుగుతూ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. ఆ అగ్నిలింగేశ్వరం శివ శివ శరణం. అరుణాచలంలో ఎందరో యోగులకి, సిద్ధులకి కైలాసం, కాశీ, చిదంబరం ఈ క్షేత్రాలన్నింటిలో శివుడు కొలువు తీరుతాడు. కానీ శివరూపమే ఈ అరుణాచలం. ఈ కొండ చుట్టూ చెప్పులు లేకుండా శివనామ స్మరణతో నెమ్మదిగా తిరగటమే ఒక యోగమని అంటారు రమణ మహర్షి. అందుకే ఇక్కడి ఆలయం కన్నా కొండకే ప్రాధాన్యం ఇస్తారు భక్తులు. దీని చుట్టూ చేసే గిరి ప్రదక్షిణనే గిరివలయం అంటారు. అరుణ అంటే ఎరుపు, అచలం అంటే కొండ, అరుణాచలం అంటే పాపాలను తొలగించేది అని పండితులు చెబుతారు. కోరికల కోసం కాకుండా జ్ఞాన సముపార్జన కోసమే పౌర్ణమి రోజుల్లో భక్తులు అరుణాచలానికి చేరుకొని గిరివలయం చేస్తారు. పౌర్ణమి సమయంలో వేలాది భక్తులు వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాలి. గిరివలయం దారిలోనే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అనే పేర్లు ప్రాముఖ్యమైనవి. అష్టలింగాలు ఉన్నాయి. అవి భూమి వేరువేరు దిశలను సూచిస్తుంటాయి. ఆ 8 లింగాలను, తీర్థాలను, రాజరాజేశ్వరి ఆలయాన్ని, దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకుంటూ ప్రదక్షిణ చేస్తారు భక్తులు. పౌర్ణమి నాడు చంద్రకాంతి సమయంలో కొండ మీద ఉన్న ఔషధ మొక్కల చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ యోగులు, సిద్ధులు ఇది 100% సత్యమని భక్తులు అంటారు. అందుకే ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలనుకునే జ్ఞానాన్వేషకుల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది ఆ అరుణాచల సుప్రసిద్ధ జ్ఞానక్షేత్రం. అరుణాచల శివ మధుర నామం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.